హిడెన్ కరికులం అనే పదాన్ని మొట్టమొదట ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ 1968లో తన లైఫ్ ఇన్ క్లాస్ రూమ్స్ అనే పుస్తకంలో ఉపయోగించారు. కొన్ని సందర్భాలలో మన విద్యార్థులు టెక్స్ట్ బుక్స్ ద్వారా మాత్రమే కాకుండా ఆ పాఠశాలలో తరగతి గదిలో ఉండే అనుభవాల ద్వారా కూడా పరోక్షంగా కొన్ని అంశాలు నేర్చుకుంటారు. కనుక నియత విద్యా ప్రణాళికతో పాటు పాఠశాలలో విద్యార్థులు నేర్చుకునే అనియత అనుభవాలు, అలిఖిత మరియు పాఠ్యపుస్తకాలలో లేనివి ఆచరణలో నేర్చుకునే విషయాలను వివరించడానికి ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ ఈ నిగూఢ దాగి ఉన్న విద్యా ప్రణాళిక హిడెన్ కరికులం అనే పదాన్ని ఉపయోగిస్తారు. మనకు ఎన్సీఆర్టీ కానీ ఎస్సీఆర్టీ కానీ తయారు చేసినటువంటి కరికులం రిటర్న్ ఫామ్లో లిఖిత రూపంలో ఉంటుంది. ఆ లిఖిత రూపంలో ఉండే విద్యా ప్రణాళిక ద్వారా విద్యార్థి ప్రవర్తనలో కొన్ని మార్పులు వస్తాయి, వికాసాంశాలు కలుగుతాయి. కానీ కొన్ని సందర్భాలలో అలిఖిత అనుభవాలు అంటే విద్యార్థులు తోటి విద్యార్థులతో పాఠశాల వాతావరణంలో తిరుగుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, చర్చిస్తున్నప్పుడు, ప్రశ్నిస్తున్నప్పుడు, ఒకరితో ఒకరు వాదిస్తున్నప్పుడు, లేక ఆ పాఠశాలలో ఉండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, ఆ పాఠశాలలో ఉండే నాయకత్వ శైలి కావచ్చు, ఆ పాఠశాలలో ఉండే భిన్నమైన కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలకు సంబంధించిన విద్యార్థులు కావచ్చు, వారి ఆహార అలవాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా విద్యార్థుల పైన పరోక్షంగా వారి వికాసాన్ని ప్రభావితం చేస్తాయి. ఇదే దాగి ఉన్న విద్యా ప్రణాళిక, నిగూఢ విద్యా ప్రణాళిక లేక హిడెన్ కరికులం అని మనం చెప్పవచ్చు. తరగతి గది జీవితంలో మరియు పాఠశాలలోని సామాజిక సంబంధాల్లో అప్రకటిత ప్రమాణాలు, విలువలు మరియు నమ్మకాలను విద్యార్థులకు సంక్రమింపజేసేది. ఐడెంటిఫై ద వన్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ద అన్స్టేటెడ్ నార్మ్స్, వాల్యూస్ అండ్ బిలీఫ్స్ about the social relations of school and classroom life that are transmitted to students. విద్యా ప్రణాళిక కరికులం, దాగి ఉన్న విద్యా ప్రణాళిక హిడెన్ కరికులం, క్రీడలు గేమ్స్, సాంస్కృతిక కార్యకలాపాలు కల్చరల్ యాక్టివిటీస్. చూడండి, ఇక్కడ తరగతి గది జీవితంలో మరియు పాఠశాలలోని సామాజిక సంబంధాల్లో అప్రకటిత ప్రమాణాలు, విలువలు, అన్స్టేటెడ్ నార్మ్స్, వాల్యూస్ మరియు నమ్మకాలు, బిలీఫ్స్ను విద్యార్థులకు సంక్రమింపజేసేది హిడెన్ కరికులం, దాగి ఉన్న విద్యా ప్రణాళిక లేక నిగూఢ విద్యా ప్రణాళిక. ఈ పదాన్ని మొట్టమొదట ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ అనేటువంటి విద్యావేత్త ద లైఫ్ ఇన్ క్లాస్ రూమ్ అనే గ్రంథంలో వివరించడం జరిగింది.